హలో అత్త, ఏందల్లుడు చెప్పు. నువ్వు అర్జెంట్గా ఇంటికి రా. ఏమైంది అల్లుడు? దాంతో ఆవిడ నా వల్ల కాదత్త. నేను వస్తున్నా, వచ్చిన తర్వాత దాని సంగతి చెప్తా ఆగు. ఏందిరా ఈ బాధ? మళ్ళేం తింగిరి పని చేసిందో ఏమో ఇది. ఈ టార్చర్ ని భరించలేను రో నాయన. ఏందల్లుడు నన్ను పిలిచావు ఎందుకు? 100 రూపాయలు పెట్టి గాజులు తెస్తే ఆ గాజులు మ్యాచింగ్ అని 10,000 చీర అడిగింది అత్త. నీ బిడ్డని ఆగడ నా వల్ల కాదత్త, పోషించలేను కూడా నేను. నీ బిడ్డని ఇంటికి తీసపో. వదిలించుకున్న శనిని మళ్ళీ తలిగించుకుంటానా? నీ పిల్ల నువ్వే ఉంచుకో అల్లుడు, నేను వెళ్ళిపోతున్నా. బే అమ్మా పటేలమ్మ గారు, ఆ ముద్దయ్య తల్లి ఆకలి అవుతుంది. అన్నం తినక 2-3 రోజులు అయిందమ్మా. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తల్లి. అవునా? 3 రోజులు అయింది నువ్వు అన్నం తినక? 3 రోజులు అయింది తల్లి, ఆకలి అవుతుంది బాగా. ఒక్క నిమిషం ఆగు బాబు. ఇదిగో బాబు. ఏంటిదమ్మా ఇది? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అన్నవగా, ఇది తీసుకో. కడుపులో ఉన్న అన్ని ఎలకలు చచ్చిపోతుంది, ఇది ఎలకల మందు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మా తల్లి, మా తల్లి. బాగున్నావా సరిత? బాగున్నా బాగున్నా. మందిని ముచ్చేటోళ్ళు బాగానే ఉంటారులే. హలో, ఎక్కడండి? హలో, నేను కూరగాయల మార్కెట్ కాడికి వచ్చింది. సరేనండి, కూరగాయలు తీసుకొని రండి. ఇదేనా కూరగాయల మార్కెట్? అమ్మా అమ్మా, కాళ్ళు నొస్తున్నాయి. ఏమైంది? అపసాపాలు పడుకుంటూ వస్తున్నావు ఒకటే? ఈ పాపిస్టోడు ముదనష్టపోడు నన్ను బస్ ఎక్కిందని దించి వెళ్ళిపోయిండమ్మా. బస్ ఎందుకు దించిర్రు? బస్సులో ఆడవాళ్ళు ఎక్కడ కూర్చుంటారండి? ముందు కూర్చుంటారు, మగవాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనక కూర్చుంటారు. ఒక మగ ఆయన ముందు సీట్లో కూర్చుండండి, లేచి వెనక కూర్చో అంటే నన్నే దింపేసిండండి. వచ్చే తింగిరి మొహం దానా, ముందు సీట్లో కూర్చునేది డ్రైవరే. డ్రైవర్ లేకపోతే నేను దింపకేం చేస్తాడు? డ్రైవర్ అండి ముందు సీట్లో కూర్చునేది. బావా బావా, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, బాగుందంట, మనం వెళ్దామా? ఎవరు చెప్పిరా నీకు ఆ సినిమా బాగుందని? సర్ల చెప్పింది, సినిమా సూపర్ ఉందన్నది, క్లైమాక్స్ అదిరిపోయిందంట బావా. ఏంది అది నీకు అట్లా చెప్పిందా? మీ సినిమా పోతే ఇంటర్వెల్ కాంచి చెత్త సినిమా తీసుకొచ్చిన నన్ను సంపక తిన్నది పోదాంపా అని నీకు అట్ట చెప్పింది అదే? అంటే నువ్వు సర్ల సినిమాకి వెళ్ళిరా? సర్లని సినిమా తీసపోయింది వాళ్ళ ఆయన కాదా, నువ్వా? సింహ, చెప్పు బంగారం. రేపు మన పెళ్ళైనాక కూడా పార్కులకి సినిమాలకి టూర్లో తీసుకెళ్తావా? ఒక్కసారి మన పెళ్లి కాని బంగారం, నీ కాళ్ళు అరిగిపోయేంత వరకు ఊర్లు మొత్తం తిప్పుతా. నిజంగా? నువ్వే చూస్తావుగా. చూసిన బంగారం, పెళ్లికి ముందు చెప్పినట్టు నీ కాళ్ళు అరిగేటట్లు ఊర్లు మొత్తం తిప్పుతున్నా. ఇంకా బా నడు, మొత్తుకో. సరిత ఆకలైతే అన్నం పెట్టవే. కూర చాలా బాగుంది, రోజు నువ్వు ఇట్లా ఉండవచ్చుగా. ఈ కూరని తింటుంటే మన పక్కింటి పద్మాల కూర తిన్నట్టే ఉంది. అది కూడా పక్కింటి పద్మ కూరే. నీకెట్లా తెలుసు? అంటే నువ్వు ఆగవే, నిజాలు చెప్పినా కొడతారా అనే? అది కాదే, మొన్న వాళ్ళ కొడుకు బర్త్డేకి పోయినగా టేస్ట్ గుర్తొచ్చి చెప్పింది పద్మాల కూర లాగానే.